మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామంలో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు నా మనసులో పెట్టిన ఒక వాక్యాన్ని పూట మనం ధ్యానం చేద్దాం. చదవండి అందరూ బైబిల్ తెరిచి 118వ కీర్తన 17వ వచనాన్ని ఎవరైనా చదవండి. 118వ కీర్తన 17వ వచనం. ఒక్కరు గట్టిగా స్పష్టంగా చదవండి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి ఇంకా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఈ నెల ప్రారంభంలో వాస్తవంగా వేరే వాక్యాన్ని చదవాలని చెప్పాలని ప్రేరింపబడ్డా. దేవుడు ఎందుకో రాత్రి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేసి చదువుతూ ఉంటే ఈ వాక్యాన్ని ప్రేరేపించారు. ఏమిటంటే, ఈ వాక్యం చదవగానే నా మనసులో నాకు అదేమంటారు, క్వశ్చన్ మార్క్. ఏంటి ఆ క్వశ్చన్ మార్క్ అంటే, నేను చావను అనే మాట నాకు కనబడింది. ఈ అధ్యాయం రాసిన భక్తుడు ఎవరు చెప్పండి? ఎవరు? దావీదు గారు. ఈ అధ్యాయం రాసినటువంటి ఆ దావీదు గారు అంటారు, నేను చావను అన్నారు. ఏమన్నారు? నేను చావను అంటారు. ఎందుకు ఈ మాట అన్నాడు? అసలు వాస్తవానికి మనిషికి మరణం వస్తుంది రాదా? చస్తారా చావరా? చస్తారు. ప్రతి మనిషి చనిపోతాడు. ఎలాగైతే ఈ లోకంలోకి ఒంటరిగా పుట్టామో ఒంటరిగాని దిబంగరులు కానీ మరలా వెళుతాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ వచనం చదివినప్పుడు నా మనసులో కలిగిన ప్రశ్న ఏమిటంటే, ఈయన బ్రతికున్నప్పుడు ఈ మాట రాశాడా, చనిపోయినప్పుడు ఈ మాట రాశాడని నేను చదివినప్పుడు దావీదు గారు బ్రతికి ఉన్నప్పుడే రాశాడు. మరి అట్లా అని చెప్పి నేను చావను అన్నట్లుగా ఇప్పటి వరకు ఏమైనా బతికాడా దావీదు? చచ్చిపోయాడు కదా. మరి ఈ మాట ఎందుకు అన్నారు ఆయన అనే ఒక ప్రశ్న నాలో వస్తే, నేను కొద్దిగా ప్రార్థనలో చేసుకుంటూ వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని నా మనసులో దేవుడు పెట్టాడు. ఏమిటయ్యా అంటే, ఎందుకు చావను ఆయన అన్నాడంటే, ఈరోజు చాలామంది చేస్తాం చనిపోతాం అనే దిగులు భయం చేత బాధపడుతున్న సందర్భాలు ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎంతోమంది వారు బ్రతుకుని విసుక్కున్నారంట. పుట్టినందుకు వారి జీవితాన్ని వాళ్ళు శపించుకున్నారు. యోబు ఏమన్నాడు? నేను నా తల్లి గర్భంలో పుట్టక మునిపే నా తల్లి నన్ను గొంతు నిలిమి చంపింటే బాగుండేది కదా అని అన్నాడు యోబు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును అంటాడు. అంటే ప్రతి మనిషికి పుట్టుక బ్రతుకు చావు ఇది కామన్. ప్రతి మనిషి పుట్టాలి, మనిషి అన్నంగా బ్రతకాలి, మనిషి అన్నంగా ఒకరోజు చావాలి. అయితే దేవుడు నిన్ను ఏం చూస్తాడంటే, నీ పుట్టుక చూడడు, నీ మరణము చూడడు. వీటికి రెండిటి మధ్య ఉండే నీ జీవితాన్ని దేవుడు గమనిస్తాడు. ఏమిటంటే, నీ పుట్టినది మొదలుకొని మరణ అంతం వరకు, మరణ దినం వరకు నీవు ఎలా జీవిస్తావో, ఎలా బ్రతుకుతున్నావో, నీ పరిస్థితులన్నీ, నీ ప్రవర్తన అంతా దేవుడు గమనిస్తున్నాడు. ఈరోజు బాధలు తట్టుకోలేక కొంతమంది చావాలి అనే తపన కొంతమందికి ఉండొచ్చు. అందుకని ఈరోజు అంశం పేరు ఏమిటో తెలుసా? నేను చావను. చెప్పండి అందరు, చెప్పండి. చెప్పండి. సరే, దావీదు అన్నట్లుగా మనం అన్నాం కదా, ఏమని?
నేను మరి బతుకుతామంటారా? వినండి. యోనా నినివే పట్టణానికి దేవుడు అన్నాడు, యోనా నినివే పట్టణానికి వెళ్ళు, 120,000 మంది పైబడి ప్రజలు ఉన్నారు. నా ప్రజలు, ఆ ప్రజలంతా ఎలా ఉన్నారంటే చెడిపోయి, పతనమైపోయి, కురింగిపోయి, పాపములో వరుస లేకుండా జీవిస్తున్నారు. ఆ పట్టణానికి అంత దుర్గతి, పాపం, శాపం కలిగింది. ఓ సేవకుడిగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నీవు వెళ్ళి ఆ నినివే పట్టణానికి వెళ్ళి నా మాటకు ప్రకటించమన్నాడు దేవుడు. ఎవరితో? యోనాతో. అప్పటికి యోనా ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా? దేవుని సన్నిధిలో ఉన్నాడా? చెప్పండి. అంటే మీరు ఒక నామకరణ భక్తులేమో, రోజు బైబిల్ చదివితే కదా. చదవండి యోనా గ్రంథం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. యెహోవా వాక్కు అమిత్తైన కుమారుడైన యోనాకు ప్రత్యక్షము ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని యోనా ఇప్పోకునకు పోయి తర్షీషునకు పోయి ఒక ఓడను చూసి అందులో ఎక్కాడు. ఇక్కడ వినండి. అంటే ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు యోనా ఎక్కడున్నాడు? యెహోవా సన్నిధి, దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధి అంటే చెప్పండి, దేవుని మందిరమే. దేవుని మందిరంలో ఉన్నాడు, ఇంట్లో లేడు. సేవకుడు అన్నాక ఎక్కడుంటాడు? దేవుని మందిరాన్ని కాసుకొని ఉంటాడు, అంతే కదా. ఆ మందిరంలో ప్రత్యక్షమై దేవుడు అంటాడు, యోనా నినివే పట్టణానికి వెళ్ళి దుర్గతి కలిగింది, నువ్వు నా మాటకు వెళ్ళి చెప్పమంటే, ఇప్పుడు దేవుని సన్నిధిలో నుంచి ఎక్కడికి పోవాలైనా? నినివే పట్టణానికి వెళ్ళాలా లేదా వేరే వేరే? వాస్తవానికి దేవుడు చెప్పిన మాటగా నినివే పట్టణానికి వెళ్ళవలసినటువంటి యోనా ఏమంటే ఎక్కడికి వెళ్ళాడు? తార్షీషు అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళే ఓడలు కూర్చోవడం కాదు, ఏకంగా పండుకున్నాడు. ఎందుకంటే నిద్ర మబ్బు కదా, పండుకున్నాడు. ఇంకా సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంకా శోధనలు పెట్టాడు. 3 రోజుల వరకు ఆ యోనను ఎక్కడ పెట్టాడు? చేప కడుపులో పెట్టాడు. 3 రోజుల తర్వాత యోనను దేవుడు ఏం చేసాడు? మరలా చేపకు ఆజ్ఞయిస్తే చేప కడుపులో ఉన్న యోనను 3 రోజుల తర్వాత చేప ఏం చేసింది? కక్కేసింది. ఆ కక్కేయబడినటువంటి ఆ యోనను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏడవ పడ్డాడు? నినివే పట్టణం ఒడ్డును పడ్డాడు. వెళ్ళి ఇంక అప్పుడు తప్పు తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాడు? నినివే పట్టణానికి వెళ్ళి దేవుని మాట చెప్పాడు. ఒక్కసారి ఒక పూట ఒక రోజే సువార్త చేశాడు, 10 రోజులు చేయలేదు. ఒక్క సువార్త, ఒకే ఒక మాట, ఒకే ఒక రోజు సువార్త చేశాడు. ఆ మాట విన్న వాళ్ళందరూ చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు బూడిదలో కూర్చొని ఏమండి గోనె పట్టు కట్టుకొని అంగలార్చారు. అంగలార్చిన తర్వాత ఇప్పుడు యోనా ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు? నినివే పట్టణాన్ని దేవుడు కాల్చి చంపుతానన్నాడు కదా, ఎట్లా ఆయన నాశనం చేస్తాడో నేను చూద్దామని చెప్పి నినివే పట్టణం దగ్గర ఉన్న ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ ఎక్కు కూర్చొని ఎవరిని చూస్తున్నాడు? నినివే పట్టణస్తులను చూస్తున్నాడు. దేని కొరకు చూస్తున్నాడు? దేవుడు ఎట్లా నాశనం చేస్తాడో చూద్దామని చూసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు చంపుతానన్న దేవుడు వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తపడ్డారో ఉపవాసం ఉండి బూడిదలో కూర్చొని గొనపట్ట కట్టుకొని వాళ్ళ తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టేశారో వెంటనే దేవుడు ఏం చేశాడు? చంపాలనుకున్న దేవుడు వారి పాపాలన్నీ క్షమించేశాడు. అప్పుడు ఏమంటాడు చదవండి, అక్కడ 4వ అధ్యాయం 1-2 వచనాల్లో యోనా ఏమంటాడు? అప్పుడు యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా
నేను నా దేశమందుండగా ఇట్లా జరుగునని అనుకుంటుని కదా, అందువలన అందువలననే నీవు కటాక్షము జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తపడి కీడు చేయక మానుడు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే ఎక్కడికి పారిపోయాడు? తర్షీషుకు పారిపోతుని నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఇక్కడ వినండి, ఇక్కడ కొద్దిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు యోనా దేనికి నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు? అప్పుల బాధ ఉందా? వినండి, అప్పుల బాధలు ఏమన్నా ఉన్నాయనికి? లేవు. పోనీ ఇంకా వ్యక్తిగత కారణాల కొరకు చచ్చిపోదాం అనుకుంటున్నాడా? లేదు. మరి ఎందుకు చావాలనుకుంటున్నాడు అంటే, యోనా దేవుడు అంటాడు, నా తలంపుల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు గొప్పగా అంటాడు. కొన్నిసార్లు మనము ఆలోచన చేసే విధానం కొన్నిసార్లు మనకు నష్టాన్ని కలిగించవచ్చు, కానీ దేవుని యొక్క ఆలోచనలు మన జీవితంలో ఎప్పుడు నష్టాన్ని కలగజేయవు, మేలులే చేస్తాయి దేవుని సన్నిధిలో. అయితే దేవుని పెట్టారా, ఈ యోనా సొంత ఆలోచన చేశాడు. ఏమని? నేను నినివే పట్టణానికి పోయేదానికంటే ఆ తిప్పులు ఎవడు పడతాడు, నాకు దేవుని గురించి తెలుసు, దేవుడే క్షమించేవాడు, ఆయనే శిక్షించేవాడు, ఆయనే జాలి చూపించేది, నాకెందుకు ఈ తిప్పులు అని చెప్పి దేవుని మాట వినుకోకుండా తన సొంత ఆలోచన ప్రకారం ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. అందుకే దేవుడు అంటాడు, ఆ బాధ చూడలేక ఈయన అంటాడు, ఈ బతికేదానికంటే సచ్చేది మేలు కదా అంటాడు. కానీ దావీదేమంటాడు, నేను చావను. దావీదేమంటాడు? నేను చెప్పేది అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది అన్న వాళ్ళు గట్టిగా లేదు చెప్పండి. దావీదేమన్నాడు? యోనా ఏమంటున్నాడు? నేను సచ్చేదే మేలు అంటాడు. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు బైబిల్లో, ఏలియా. పోయిన వారం చెప్పుకున్నాం కదా ఆయన గురించి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి, అక్కడ రాయబడి ఉంటుంది. ఏలియా ఆయన ప్రార్థన చేసి ఆకాశం నుంచి వర్షము కురిచింది, ఆయన ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్ని. అంత గొప్ప పేరు పొందిన రోషం కలిగిన సేవకుడైన ఏలియా. అట్లాంటి వ్యక్తి ఒక్క స్త్రీ బెదిరింపుకు, ఎవరు బెదిరింపు? ఒక నాయకుని బెదిరింపు కాదు, శత్రుల బెదిరింపు కాదు, ఒక్క స్త్రీ బెదిరింపుకే. ఎవరా స్త్రీ? యెజబెల్ రాణి బెదిరించింది. ఏలియా, రేపు ఈ వేళకు నేను చంపుతాను ఒక ఉత్తరం రాసి పంపించింది. ఆ ఉత్తరం చదివినటువంటి ఏలియా, వాస్తవానికి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. మరి ఎందుకు ఆయన భయపడి పారిపోయాడు అంటే, చావు అంటే అందరికీ భయమే. కొందరు శత్రువులు ఒక వ్యక్తిని చంపాలంటే ఎదురుగా వచ్చి చంపలేరు ఈ దినాల్లో. ఒకప్పుడు ఉండేది నీదా నాది అని ఎదురుకు చూసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, మనుషులు అతుల వ్యక్తి శత్రువే కావచ్చు, మాట్లాడినట్టే ఉంటుంది, చంపిన విషయాలు అది ఎలా చంపుతారు? ఆ మధ్య ఒక స్త్రీ యూట్యూబ్లో సాక్ష్యం చెప్తుంటే విన్నాను. ఆమె క్రైస్తవురాలంట, భర్తను చంపేశారంట, సంఘంలో వచ్చేవాళ్ళే. ఎలా చంపేశారమ్మా? ఏం లేదండి, చేతబడి చేసి చంపేశారంట అనింది. ఏం చేసి? చేతబడి. అయితే ఏలియా ఎందుకు పారిపోయాడు అంటే, ఒక స్త్రీ బెదిరింపుకే ఆ బదిరి వృక్షం కింద కూర్చొని అక్కడ మరణపేక్ష కలిగిన వాడు ఏమంటాడు తెలుసా? ప్రభువా, ఇంత మట్టుకున్న చాలు, ఈ జీవితం చాలు, నా ప్రాణం తీసేసుకొని నన్ను నీ బ్రతకలేని కష్టాలు, ఈ బాధలు భరించలే, నన్ను చంపే. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, నేను చావాలని కోరుకున్న వ్యక్తి. ఎవరైనా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఇక్కడ యోహాను గారు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. దర్శనం చూసేటప్పుడు దర్శనంలో యేసయ్య తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని దర్శనంలో కనపడ్డాడు. దర్శనంలో కనబడిన వెంటనే యోహాను ఏమంటాడు? చదవండి అక్కడ, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16, 17
16-17. ఆయన ఉమ్. తన కుడి చేతి తన కుడి చేతి 7 నక్షత్రాలు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నిండా ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడైన ఖడ్గమొకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని మొదటి నుంచి ఇప్పుడు మీకు వస్తే అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు మన అంశం పేరేంటి? నేను చెప్పండి, మరొకసారి చెప్పండి. నేను చావనని కోరిక ఉంది, బ్రతకాలని కోరిక ఉంది అందరికీ. మరి ఇప్పుడు యోన ఏమన్నాడు? బ్రతికేదానికంటే. ఏలే ఏమన్నాడు? చచ్చిపోయేదే. ఇప్పుడు యోహాను ఏమంటున్నాడు? ఆయన ఎప్పుడైతే ఆ 7 కుడి చేతులు 7 నక్షత్రాలు కలిగి అది యేసయ్యను ఎప్పుడైతే దర్శనంలో చూశాడో వెంటనే ఆయన పాదముల యొద్ద పడి సాగిలపడి ఏమంటాడు? నేను చచ్చిన వాని వలె పడితిని అంటాడు. అంటే చచ్చిపోయాడనే దాని అర్థం? చనిపోలేదు. దేవుడు అంటాడు, యోహాను ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నేను మృతుడైన అయితిని కానీ యుగ యుగములకు నేను సజీవుడును, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయాను. అయితే వినండి దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను. ఎవరు? హిజ్కియా. ఎవరండి? హిజ్కియా రాజు ఉన్నాడు. ఆ రాజుకు మరణకరమైన రోగం వచ్చింది. ఏ రోగము? మరణకరమైన రోగం అంటే మరి పక్కన పుండు కూడా వచ్చింది ఆయనకి. ఆ రోగముతో బాధపడుతున్నాడు ఆయన. మరి ఆయన దగ్గరికి దేవుడు ఒక సేవకుని పంపించాడు. యెషయా ప్రవక్తను పంపించి ఆయన వచ్చి అంటాడు, హిజ్కియా నీ ఇంటిని చెక్క పెట్టుకోలేకుంటే రేపు పొద్దునకి రేపు ఈ వేళకి దేవుడు నిన్ను చంపేస్తాడు అన్నాడు. అంతే, ఒకే ఒక మాట. ఈ రాజు కదా ఇట్లా అనుకుంటే మరి నాకేమవుతుందో, నన్ను ఏం చేస్తాడు అనుకుని భయపడలేదు ఆయన. చచ్చిపోతావంటే ఈ హిజ్కియా రే అని ఆయన మీద పగ పెట్టుకోలేదు. ఎప్పుడైతే సేవకుడు చెప్పాడు ఆ మాటకు లోబడి ఆయన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని ఏమని ప్రార్థన చేశాడు? దేవా, పూర్వం నేను ఒకప్పుడు ఎట్లా బతికాను, నీతిగా నిజాయితీగా నేను బ్రతికాను, నీ కట్టడలు నీ ఆజ్ఞలను అనుసరించి జీవించాను, విశ్వాసంతో బతికాను. ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్న, నా రోగం నుంచి విడిపించి నాకు మరలా ఆయుష్ని అని కన్నీళ్ళు విడిచి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే దేవుడు ఏం చేశాడు? మరలా ఏ ప్రవక్తనైతే ఆయన దగ్గరికి పంపించాడో అదే ప్రవక్తను తిరిగి పంపిస్తాడు. మరలా యెషయా మరలా వెళ్ళి హిజ్కియా రాజు దగ్గరికి. ఎందుకు ప్రభా? ఆయన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి పశ్చాత్తపడి తన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టాడు కనుక మరలా ఆయనకి భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఆయుష్నిస్తాను? 15 సంవత్సరాలు నేను ఆయుష్నిస్తాను, తిరిగి వెళ్ళి చెప్పమంటాడు. వెంటనే సేవకుడు వెళ్ళి హిజ్కియా రాజు, అయ్యా రాజా, నువ్వు పశ్చాత్తపడ్డ నీ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టావు కనుక దేవుడు మరలా నీ మీద కనికరం చూపి కృప చూపి మరలా నీకు ఎన్ని సంవత్సరాలు బతికినిస్తున్నాడు? 15 ఏళ్ళు. అంటే 15 ఏళ్ళ కంటే ముందు చావాల్సిన వాడు మరలా ఎన్ని ఏళ్ళు బతికాడు? 15 ఏళ్ళు బతికాడు. 15 ఏళ్ళు బతికిన హిజ్కియా ఏమంటాడు? చదవండి అక్కడ. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. ఎవరంట? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులు నీ సత్యము తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయిద్య నిన్ను ఘనపరుతును. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేవుని బిడ్డలు హిజ్కియాకి ఏమొచ్చింది? ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం. అయితే దేవుడు ఏం చేశాడు? ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. బ్రతికి ఆయుష్ను ఆరోగ్యం పొందుకున్నాడు. ఆయన అంటాడు, ఏమంటాడు? సజీవులు సజీవులే కదా నిన్ను
చేతును. చెప్పండి అందరూ నన్ను చూడండి. సజీలే కదా నన్ను స్తుతించేది. సజీవులు అంటే ఎవరు? మృతులు అంటే ఎవరు? మృతులు అంటే సచ్చిన వాళ్ళు, సజీవులు అంటే బతికిన వాళ్ళు. అయితే ఇప్పుడు మనం అందరం దేవుని సన్నిధిలో సచ్చిన వారి వలె ఉన్నామా, బ్రతికిన వాళ్ళకు ఉన్నామా? అయితే వాక్యం అంటుంది మీరు సచ్చిన వారి వలె ఉన్నారు. వాక్యం ఏమంటుందంటే జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉంది కానీ నీవు మృతుడివే. కొంతమంది బ్రతుకున్నామంటే బ్రతుకున్నాం కానీ దేవుని దృష్టిలో సచ్చిన వారితో వాళ్ళే ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఒక్కరోజు ఎక్కువ బతికామంటే అది ఎవరు చూపిన కృప? దేవుడు చూపిన. అయితే నువ్వు దేవుని సన్నిధికి రాగానే నువ్వేం చేయాలో తెలుసా? ఆరాధించేటప్పుడు కొంతమందికి ఆరాధించే విలువ తెలియదు, కొంతమందికి ఆరాధించే విధానం కొంతమందికి తెలియదు. అందుకే యేసయ్య అంటాడు, వీరు ఒట్టి పెదాలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా. అంటే దేవుని ఆరాధించవలసింది ఎట్లా? హృదయముకి ఎంత దగ్గరగా ఉంచుకొని ఒక మనునేత్ర వెలిగింపబడి ఆయన స్తుతించాలి. కానీ మనం ఎలా స్తుతిస్తున్నామంటే మనిషి ఇక్కడ ఉంటాడు, మనసు ఎక్కడో. మనిషి ఇక్కడ ఉంటాడు, మనసు ఎక్కడో. కలవరాలు, రెండు తలంపుల మధ్య ఆలోచనలు కలిగి ఎక్కడో దానివల్ల నీవెంత స్తుతించిన దేవునికి మహిమ రాదు. నీ జీవితంలో ఏం అద్భుతాలు ఏం జరగవు అలా స్తుతించడం వల్ల. అందుకే దేవుని బిడ్డలారా, ఈయన అంటాడు, నేను 15 సంవత్సరాలు నాకు ఆయుష్ని ఇచ్చావు, అందుకు నేను ఏం చేస్తాను తెలుసా? నేను స్తుతిస్తున్నాను. మృతులు చనిపోయారు, మనకంటే ఎంతోమంది చనిపోయారు. వాళ్ళు లేచి స్తుతిస్తారా? వాళ్ళు స్తుతించలేరు కదా. వాళ్ళు దేవుని గణపరచలేరు కదా. వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేయలేరు కదా. దేవుడు మనకు ఆరోగ్యం ఆశనిచ్చాడు, మనం ఎంత స్తుతించాలి. అందుకే హెచ్కే అంటాడు, నేను దేవుని మందిరములో జీవితకాలం అంతా దేవుని స్తుతించాలి. ఏదో ఒక ఆదివారం ఒకటే కాదు, ఏదో నెలకు ఒక్కసారి ఒకటి వచ్చేది కాదు. ఏమండి, కొంతమంది నామకరణం కానీ హెచ్కే అంటాడు, సజీలే కదా నేను స్తుతించేది, మృతులు ఎలాగో స్తుతిస్తారు. దేవుని మందిరానికి వచ్చి గిలక తప్పలు పట్టుకొని వాయిద్యాలు తీసుకొని ఎవంటి తాంత వాయిద్యాలు తీసుకొని స్తుతించాలి. అందుకని పాటలు కూడా బాగా పాడుతుంటాం కదా, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. పాడండి. దేవుణ్ణి హల్లెలూయా అంటే ఒట్టి పెదాలతో పాడడమేనా? అయితే వాక్యం అంటుంది సజీవులే కదా అని స్తుతించేది. కానీ ఇక్కడ మిమ్మల్ని మరలా మొదటి నుంచి చెప్పుకుంటూ ముందుకెళ్తాను. యోనా బ్రతికి దానికంటే సచ్చేది మేలు అనుకున్నాడు. ఏలియా బ్రతికి దానికంటే సచ్చేది మేలు అనుకున్నాడు. యోహాను బతికి ఉండి కూడా చచ్చిపోయాను అన్నాడు. ఈ దావీదు ఉన్నాడు కదా, దావీదు ఏమంటాడు తెలుసా? నేను చావను. చెప్పండి, నేను చావను. అయితే వాక్యం అంటుంది నువ్వు బ్రతకాలన్న కోరిక నీలో ఉంది, కానీ నువ్వు మృతురాలిగా ఉన్నావు. వాక్యం అంటుంది నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. నువ్వు అనుకుండవచ్చు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్యం ఇచ్చాడు, నాకు బ్రతుకునిచ్చాడు, అందరికంటే నేను ఎక్కువ దినాలు బతికాను, అందరికంటే నాకు ఎక్కువ సంవత్సరాలు బతికాను నువ్వు అనుకొని ఏమండి నీవు విచ్చలుడికి అట్లా ఆలోచన చేస్తున్నావేమో. పాపాత్ములు కూడా దేవుడు 100 ఏళ్ళ ఆయుష్ను ఇస్తాడు. పాపాత్ములు కూడా నీతిమంతులకి దినాలు తక్కువ చేస్తాడు, పాపాత్ములకు దినాలు ఎందుకు మీరు అనుకోవచ్చు. కొంతమంది అంటుంటారు, వీడు ఇంత మంచి వ్యక్తి చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయింటే బాగుండు, వాడు తాగుపోతాడు, వీడు అట్లా అంటారు కొన్ని సందర్భాల్లో. కానీ నీతిమంతులకు బతికే దినాలు ఎక్కువ లేవు, కొన్ని దినాలే. అట్లా అనుకుంటే యేసయ్య ఎన్నేళ్ళైనా బతకొచ్చు, అట్లా అనుకుంటే పితరులు ఎంతోమంది ఎన్నేళ్ళైనా బతకొచ్చు. కానీ నీతిమంతులకు ఆయుష్ తక్కువ ఉంటుంది. ఆ తక్కువ దినాల్లో నీతిమంతులుగా ఉన్నారు కనుక దేవుడు ఇష్టపడే వారిని తీసుకుని తన రాజ్యంలోకి తీసుకుంటాడు.
అయితే నేను అంశాలు కోరుతాను, ఇదికే టైం అయిపోతే లోతు వివరిస్తే. అయితే కొంతమంది చచ్చిపోయారు. మీరు అనవచ్చు, అన్న మరి ఎట్లా చచ్చిపోయామన్నా, మేము బతుకున్నాం కదా, బతుకుండే కదా సన్నిధికి వచ్చింది, బతుకుండే కదా దేవుని స్తుతించింది, మరి ఎట్లా చచ్చిపోయాం, చావడం అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. అసలైన విషయం ఉంది. ఎందుకు ఆ మాట అన్నాడు? మీరు జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉంది కానీ ఎందుకు మీరు మృతులైపోయారని వాక్యం అంటుందంటే, కొంతమంది కొన్ని విషయాలు చచ్చిపోయారు. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, సత్యంత వరకు. పుట్టుకలు 2 ఉన్నాయి, మరణము 2. చెప్పండి, పుట్టుకలు మనిషికి, ప్రతి మనిషికి 2 పుట్టుకలు ఉంటాయి, 2 మరణాలు ఉంటాయి. అయితే మనం పుట్టినటువంటి, మీరు అనొచ్చు ఎట్లా, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. శరీరానుసారమైన పుట్టుక ఒకటి ఉంది, ఆత్మానుసారంగా పుట్టుక ఉంది. శరీరానుసారమైన మరణం ఒకటి ఉంది, ఆత్మానుసారమైన మరణము అది 2వ మరణం. అయితే ఇప్పుడు శరీరానుసారంగా ఈ భూమి మీద మనం దేవుడు తల్లి గర్భం నుంచి పుట్టించాడు. ఇక్కడ బాగుంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లోనే నీవు ఆత్మానుసారంగా పుట్టావా లేదా అన్నదే నీవి క్వశ్చన్. శరీరానుసారంగా, అందుకని కొంతమంది ఆ మధ్య తల్లి కొడుకు ఇద్దరు గొడవ పడుతుంటే కుమారుడు పుల్లు తాగొచ్చి, రే నిన్ను కని అట్లా చేసి ఇట్లా గడికి అట్లా పెట్టి ఇట్లా పెట్టి ఆయన అంటాడు, ఆయన అరిసి అని ఈయన అంటాడు, పంది కూడా 10 మందికి అంటుంది, నువ్వేంగానని అన్నాడు. అంటే నేను అంటాను, కనడం గొప్ప కాదండి, పుట్టడం గొప్ప కాదండి నేను అనేది. ఈరోజు నువ్వు బ్రతుకుతున్న విధానం ఎలా ఉందో ఒకసారి దేవుడు చూస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మరి కొంతమంది కొన్ని విషయాల్లో చచ్చిపోయారు. ఏ విషయంలో చచ్చిపోయారో ఒక్క 3 విషయాలు చెప్పి త్వరగా నేను ముగించేస్తాను. ఏ విషయంలో మీరు చచ్చిన వాళ్ళే ఉన్నారు, ఏ విషయంలో మనం బ్రతకాలో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఏ విషయంలో మీరు బ్రతికి ఉన్నారో, ఏ విషయంలో మీరు చచ్చిపోయారో ఒక్క 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇది అసలైన ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అయిన వాక్యం. ఏ విషయంలో మనం జీవించాలి లేదా ఏ విషయంలో మనం బ్రతకాలంటే, ఏ విషయంలో చావకూడదంటే, చావలసిన విషయాల్లో మనం చావాలి, బ్రతకవలసిన విషయాల్లో మనము. మరి ఏ విషయంలో చచ్చిపోవాలంటే, శరీర కోరికలు ఉంటాయి కొంతమందికి, వాటిని, ధనాపేక్ష ఉంటుంది కొంతమందికి, వాటిని. అంటే ధనాపేక్ష అంటే మీరు అంటే ఏం కాదు, డబ్బు పిచ్చి. ఏ పిచ్చి? డబ్బు పిచ్చి. ఆ డబ్బు పిచ్చిని చంపేసుకోండి. ఎందుకంటే ఆ ధనాపేక్ష సమస్త కీడునకు, అది దేవుని రాజ్యానికి చేర్చదు, డబ్బుని పరలోకాన్ని చేర్చదు. అట్లా చేరే వాళ్ళైతే ధనవంతుడు కూడా పరలోకానికి వెళ్ళేవాడు కదా, మరి నరకానికి పాతాళానికి ఎందుకు వెళ్ళాడు? లాజరు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? కొంతమంది శరీర కోరికల్లో చావరు, శరీర కోరికలను బతికించుకుంటారు రోజు. అందుకని యేసయ్య అంటాడు, మీరు కామం రేపుకున్న వాళ్ళారా ఆ మాటలు అనరాదు నా నోటితో, మాంత్రసాను కొడకల్లారా అంటాడు బైబిల్లో. నా మాట కాదు ఇది. మీరు ఎంతవరకు వీటిని అనుసరిస్తారు? వాటిని అణచివేసుకొని వాటిని చంపండి. అయితే మరి దేంట్లో మనం బతకాలయ్యా, దేంట్లో మనం బ్రతకాలయ్యా అంటే ఒక్క 3 విషయాలు చదవండి. మొట్టమొదటి మాట, దేంట్లో మనం బ్రతకాలి, దేంట్లో మనం జీవించాలంటే, దేంట్లో మనం చావకూడదంటే, మొట్టమొదటి మాట ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. బ్రతికి ఉండు వారితో కలిసి మెలిసి ఉన్న వారి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ఒకసారి గట్టిగా లేదు అని చెప్పండి. బాగా వినండి పాయింట్. దేంట్లో మనం చావకూడదంటే, ఇక్కడ ఆ ప్రసంగి గ్రంథకర్త ఆయన ఏమంటున్నాడంటే, చచ్చిన సింహము కంటే, చెప్పండి, చచ్చిన సింహము కంటే ఏం మేలంట? బ్రతికి ఉన్న కుక్క మేలు కదా.
అంటే దీని అర్థం ఏమిటి చెప్పండి? చెప్పలేదు, నేను చెప్తాను వినండి. ఎందుకు ఈ సామెత ఆయన రాశాడంటే, ఎందుకు ఆయన అనుభవాలు ఇవన్నీ రాశాడంటే, చచ్చిన సింహాన్ని దేనికి పోల్చాడు, బ్రతికి ఉన్న కుక్కని దేనికి పోల్చుకున్నాడంటే, ఈ సింహము కొంతమంది పేర్లు పెట్టమంటే మీరు ఈడు సింహములు అంటాడంటే మీకు తల్లిదండ్రులకి ఎట్లా అనిపిస్తుంది? అమ్మో అంటాం. ఈడు కుక్క అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ పాస్టర్ అంతా మా మీద కోళ్ళు ఇట్లా పేర్లు పెట్టాడు అంటారంటరా, అది రాంగ్. కుక్క పేరు పెట్టుకుంటే మీకు భలే ఉంటుంది. ఎట్లా అంటారా? సింహము అది చూడడానికే అందరం బెదిరించవచ్చు. అది ఒకవేళ అందరం బెదిరించాను, అలాంటి తోపుగాను, అలాంటి ఇది లేదు అది లేదని తన మనసులో గర్వంతో ఉండొచ్చేమో ఆ సింహం. కానీ ఈ సింహాన్ని ఎవరైనా అడవిలో నుంచి ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటారా? ప్రపంచంలో ఎక్కడైనా చూడండి. అందుకే టీవీలో పేపర్లు చూస్తాం, పలానూరులో సింహం వచ్చింది జాగ్రత్త. ఎప్పుడు గుడికలు వచ్చింది కదా, గుడిక ఇట్లా వచ్చే ఇంకా అందరూ పట్టుకొని దాన్ని మళ్ళీ ఎక్కడ వేశారు అంటే, అది అడవిలో ఉండాల్సింది సింహం, ఊళ్ళో కాదు. ఊళ్ళో ఉంటే ఏమవుతుంది? బ్రతికిన వాళ్ళందరినీ కూడా చంపుతుంది. అంటే దాని అర్థం ఏమిటంటే, బ్రతికిన వాళ్ళని కూడా చంపే స్వభావం కలిగినది సింహం. మరి కుక్క ఏమిటంటే, ప్రతి ఇంట్లో కుక్కలు పెంచుకుంటుంటారు. ఎందుకు పెంచుకుంటారు అంటే, విశ్వాసపు జంతువు కుక్క. ఏ జంతువు? అందుకే అప్పుడప్పుడు అంటారు కదా, నీకు పెట్టేదాన్ని కూడా కుక్కను పెంచుకుంటే అదైనా లోబడి అంటే వాస్తవమే. కుక్క దానికి అన్నం పెట్టినా అది యజమానికి లోపడుతుంది. కుక్కకి ఏదైనా ఒక మేలు చేయి ఆ వ్యక్తిని వెంబడిస్తుంది. సత్యంత వరకు ఆ వ్యక్తిని వదలదు. సత్యంత వరకు విశ్వాసముతో ఆ ఇంటిని కాపలగాస్తుంది. ఎందుకంటే నా కడుపు ఆకలితో ఉన్నప్పుడు ఈ యజమాని నాకు అన్నం పెట్టాడు. నేను ఆకలికి ఉన్నప్పుడు వాడు అన్నారు, ఆ ఇంటికి వెళ్ళి తోకలు అడిస్తే వాళ్ళు తరిమేశారు, వీళ్ళు తరిమేశారు. తోక మాత్రం అల్లాడింది, కడుపు ఖాళీగా ఉంది, మరి ఎవరు నాకు అన్నం పెట్టలేదు, కానీ ఈ వ్యక్తి నాకు అన్నం పెట్టాడు అనే విశ్వాసము ఆ కుక్కలో ఉంటుంది. అందుకే ఈయన అంటాడు, చచ్చిన సింహము కంటే బ్రతికుండే కుక్క. అంటే దాని అర్థం ఏమిటంటే, కొంతమంది విశ్వాసంలో చచ్చిపోయారు. దేంట్లో చచ్చిపోయారు? మరి దేంట్లో మనం చావకూడదు? విశ్వాసములో ఏ వ్యక్తి చావకూడదు. కుక్క వలె మనం దేవుని సన్నిధి అయినా, మన కుటుంబాన్నైనా, మన యజమానినైనా, మనకి చేసిన మేలు చేసిన వారినైనా వారికి కాపలగాయాలి, వారిని కాపాడాలి, వారికి తోడు నీడుగా ఉండాలి. ఎందుకు ఈ మాట అంటానంటే, ఈరోజు ఒక స్పెషల్ దినం కూడా ఉంది. ఏమిటి? అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. స్నేహితులు అంటే ఎవరు? వాస్తవానికి ఆ వాక్యం చెప్పాలనుకున్నాం, మరి దేవుడు ఎందుకు ప్రేరేపించాడో ఈ వాక్యం. స్నేహితులు అంటే ఎలా ఉండాలి తెలుసా? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు నేను అంటాను, ఓ యజమానునికి కుక్క ఎలా ఉంటుంది? ఇంట్లో స్నేహితుల్లాగా ఉంటాడు. అది కొన్నిసార్లు చూస్తూ ఉంటాను. పిల్లలకైనా అంత కుక్క బిస్కెట్లు పెట్టరు, పిల్లలకైనా ఆకలి అమ్మా అంటే సరిగ్గా తొందర అన్నం పెట్టరు. ఈ కుక్కలకి రా డానీ ఏమంటారు, ఏం పిలుస్తారు, ఏం ముద్దు పేర్లు పెడతారు కొంతమంది. మరియు విచిత్రంగా మనుషుల పేర్లే వచ్చాయి. ఆ మధ్య ఎవరు చెప్తుంటే విన్నా, కుక్క పేరు జ్యోతి అని పేరు పెట్టుకున్నారంట. మరి నువ్వు కాదు, కుక్క పేరు జ్యోతి అని పేరు పెట్టుకున్నారంట. జ్యోతి జ్యోతి, నేను ఆడ మనిషేమో అట్లా. అంటే ఇప్పుడు మనిషి పేర్లేమో కుక్కలకు వచ్చాయి, కుక్క పేర్లేమో. ఎంత విచిత్రమో చూడండి. అందుకే ఈ కుక్క అంట విశ్వాసపు జంతువు కనుక ఆ యజమానునికి అన్నం పెట్టిన యజమానికి ఏం చేస్తుంది? లోబడుతుంది. ఎంతవరకు? మరణ అంతం వరకు. ఆ యజమానులు చేసిన మేలులు అది మరిచి పోదు. ఈరోజు మనమైతే ఎన్నైనా దేవుడు మేలు చేయి,
ఎన్నైనా స్వస్థపరిచి, ఎంతైనా దేవుడు సహాయం చేయని, ఎంతైనా దేవుడు మనల్ని కాపాడిని, మన నోటికి వచ్చేదంతా ఏది? అవిశ్వాసం మాటే కానీ విశ్వాసం మాట ఒక్కటి రాదు. ఎందుచేమా దేవుడు ఏం చేశాడు? దేవుడు ఉంటే నాకెందుకు ఇట్లా అవుతుంది? 90 పనులు దేవుడు నీకు మేలు చేశాడు కదా. ఒక్క ఆటంకం నీ జీవితంలో వచ్చేసరికి దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు, సేవకుడు లేదు, వాక్యం లేదని వెనకబడిపోతున్నావే. మరి దేవుడు ఎన్నో మేలులు చేశాడు కదా, మరి వాటిని జ్ఞాపకం చేసుకోవా? అందుకే పౌలు అంటాడు, మునుపటి వాటిని మరచి, వెనుకున్న వాటిని మరచి, ముందున్న వాటి కొరకు. ఒకప్పుడు మన జీవితం ఎలాగో ఉంది, గడిచిపోయింది. అయితే ఇప్పుడు దేవుడు నిన్ను కనికరంతో పిలిచి, ప్రేమ చూపాన్ని, నిన్ను గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో చేసి నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు కదా. మరి దేవునికి ఎంత రుణస్థులై మనం ఉన్నాము, ఎంత రుణస్థులై మనం జీవించాలి. అందుకే దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసంలో కొంతమంది చచ్చిపోయారు. గలతీయులకు రాసిన పత్రిక 3:12 ఏమంట రాయబడిందంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా, చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 3:12. గలతీయులకు రాసిన పత్రిక 3:12 చదవండి. నీతిమంతుడు ఎట్లా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా చాలు. నీతిమంతుడు ఎట్లా బతుకుతాడంట? ఈ భూమి మీద మనుషులు 2 రకాలు, నీతిమంతులు ఉన్నారు, పాపులు. అయితే మనం ఏ లిస్టులో ఉన్నాము? నీతిమంతుడు అయితే, నీతిమంతురాలైతే నువ్వు ఎట్లా బతకాల జీవితాంతము? చెప్పండి, విశ్వాసం మూలంగా నువ్వు బ్రతకాలి కదా. మరి నీలో ఎక్కడ విశ్వాసం? యేసు ప్రభు అంటాడు కదా, ఒకసారి సముద్రంలో ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు శిష్యులతో పాటు యేసు ప్రభు వారు అక్కడే ఉన్నారు. అక్కడే ఉంటే ఆ పెద్ద గాలి, తుఫాను చెలరేగి ఇంక వీళ్ళు యేసు ప్రభు పండుకున్నాడు, తలదిండి పెట్టుకొని పండుకున్నాడు. ఈ శిష్యులు లేచి, బోధకుడా, యేసయ్య మమ్మల్ని కాపాడు, కరుణించమని కేకలు పెడుతున్నారు. యేసు ప్రభు లేచి ఏమన్నాడు? విశ్వాసం లేని మూర్ఖ తరం వాళ్ళని ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, ఎంతకాలం మీతో ఉంటాను? మీ కొరకు మీరు ప్రార్థన చేయలేరా? మీ కొరకు మీరు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయలేరా? ఒక్క గడియను మేల్కోలేరా? అయితే ఈ రోజుల్లో మన విశ్వాసము చచ్చిందా బ్రతికిందా అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నీ విశ్వాసం చనిపోయి ఉంటే నువ్వు మందిరానికి వచ్చిన ఏ లాభము లేదు. నీ విశ్వాసం చచ్చిపోయి ఉంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏ లాభము లేదు. నీ విశ్వాసం చనిపోయి ఉంటే నువ్వు ఎన్ని అద్భుతాలు చూడాలనుకున్న దేవుడు చేయలేడు. కారణం ఏమిటంటే నీవు ఏమిటి చంపుకున్నావు? నీలో ఉండే విశ్వాసాన్ని. విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం తెలుసా? విశ్వాసాలు 2 రకాలు. వినండి, విశ్వాసాలు 2 రకాలు. విశ్వాసము వేరే, క్రియలతో కూడిన విశ్వాసము. చెప్పండి, విశ్వాసము వేరే, క్రియలతో కూడిన విశ్వాసము వేరే. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, త్వరగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షిస్తుందా? సహోదరుడైనను సహోదరినైనను దిగంబరులే ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చెలి కాల్చుకుని తృప్తి పొందుడని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఏమైపోయిందంట? అంటే ఏ విశ్వాసం ఇది? క్రియలు లేని. అలేలు చెప్పండి గట్టిగా. ఏ విశ్వాసం ఇది? క్రియలు లేని విశ్వాసం. కొంతమందికి ఒక విశ్వాసం ఉంటుంది, క్రియలు. కొంతమంది క్రియలు ఉంటాయి కానీ విశ్వాసము. ఈ రెండిట్లో ఏమి ఒకటి ఉండి ఒకటి లేకపోతే జీవితం వ్యర్థం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది విశ్వాసం చూపారు, విశ్వాసంతో పాటు క్రియలు కూడా చేశారు. క్రియలంటే ఏమిటి? మీకు ఆ మధ్య ఒకసారి చెప్పినట్టున్నా, ఈ
వెళ్తున్నప్పుడు అక్కడ అదేది ఆరేకల్ దాటిన వెంటనే ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఒక ఒక ఆయన గుట్టు అంటున్నాడు. సుమారు ఒక 50-60 మంది జనాలు అంతా ఎగబడి చూస్తున్నారు ఆయన్ని. ఒక 2-3 పట్టుకున్నారు, ఒకరు చెవులు వచ్చారు, ఒకరు అట్లా అంటున్నారు, ఇట్లా నేను గమనించింది ఏమిటంటే అంతమందిలో వాళ్ళ పరిస్థితి చూశాను, వీళ్ళ పరిస్థితి చూశాను. టక్కన నా కళ్ళకు ఒక అక్క కనపడింది. ఎవరమ్మా అంటే ఇంతలా ఉంటుంది. ఆమె ఏం చేసింది, నీళ్ళు బాటిల్ పట్టుకొని నీళ్ళు పోయండి అంటుంది. ఎవరి నోట్లకి? యాక్సిడెంట్ అయిన నోట్లోకి. అసలు నీళ్ళు ఎవరి చేతిలో ఉన్నాయి? మరి ఇప్పుడు ఎవరు ఏం వేయాలి? ఇప్పుడు నీ చేతిలో నీళ్ళు అయినప్పుడు టక్కని వేసి సరిపోతుంది కదా. అంటే మీకు విశ్వాసాన్ని బ్రతకాలని విశ్వాసం ఉంది, కానీ క్రియలు ఎట్లా చూపించాలి? ఆమె చేతిలో ఉన్న నీళ్ళను నోట్లోకి పోసినప్పుడే క్రియ అంటారు. ఈరోజు మన జీవితంలో కూడా ఓన్లీ విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. క్రియలు అంటే ప్రతి పని దేవుని కొరకు చేయాలి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎక్కడో విచ్చలుడి జీవించాడు. అట్లయినా దేవుడి చేతిలో మారి ఏమంటాడు ఆయన? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఎందుకు? నన్ను చచ్చిపోయినా నాకు లాభమే. బ్రతికితే దేవుని కొరకు బతుకుతా, ఈ లోకం కొరకు బతకను, మనుషుల కొరకు బతకను. అందుకని ఈ ఎవరైనా చచ్చిపోయిన వెంటనే పాటను మోసుకుపోయేటప్పుడు అందరి నోట్లో వచ్చే పాట ఇదే. ఏ పాట? పరదేశులమో ప్రియులారా మన. భర్త చనిపోయింటే భార్య కూడా అని ఏడుస్తుంటుంది అంతే, కానీ భర్త కూడా చచ్చిపోతుంది. నా భర్త లేకుండా నేను ఉండలేను, నన్ను కూడా ఇప్పుడే చంపేయండి, నన్ను కూడా పాలు పెట్టాను అంటదే. భార్య చచ్చిపోతే కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు, మరి వాళ్ళకి ఇట్లా మొక్కాల. ఇంకొకరు కొంతమంది ఉంటారు, భార్య చనిపోయింది అనుకోండి, చచ్చిపోయిందే నాకు మేలు, ఈ పీడ పోయింది అనుకుంటారు. అనుకోరా? అయితే నేను అంటాను, ఈ లోకంలో భర్తకు భార్య లేదు, భార్యకు భర్త. ఏదో ఊరికే బతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే, ఏదో ఉన్నామంటే, తిన్నామంటే సమాధానం లేని జీవితం. కానీ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను, దేవుడు అతని అర్పణలను సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమంటా? అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా. ఈ మాట బాగా వినండి. ఇప్పుడు ఆదాము అవ్వకి 2 కుమారులు కదా. మొదటి కుమారుని పేరేమి? కయీను. రెండవ కుమారుని పేరేమి? ఏబేలు చంపింది ఎవరు? అన్నే కదా. చంపిపోయిన తర్వాత, ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఈ మాట ఎవరు రాస్తున్నారు? పౌలు గారు అంటున్నారు. ఏమని? ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? ఎవరి గురించి? చనిపోయిన ఏబేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే చనిపోయిన ఏబేలు విశ్వాసము ద్వారా జీవించాడని మాట్లాడుతున్నాడు. అంటే ఏబేలు ఒట్టి విశ్వాసంతో బతకలేదు భూమి మీద. బతికింది కొన్ని దినాలే, కొన్ని సంవత్సరాలే. ఆ బతికిన కొన్నేళ్ళైనా ఏమండి, క్రియలతో కూడా ఏం చేశాడు? ఆయన జీవించాడు. క్రియలతో కలిగిన విశ్వాసంతో బతికాడు. అందుకే ఈ పౌలు గారు అంటాడు, ఏబేలు శ్రేష్టమైన బలి ఇచ్చాడంట. ఏ బలి? ఆ బలి ఇవ్వడానికి కూడా ఏముండాలి మనలో? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం. కొంతమంది ఏదో ఆ అల్ప విశ్వాసంతో దేవుని కొరకు ఏదేదో చేస్తుంటారు, అల్ప విశ్వాసంతో దేవుని కొరకు ఏదేదో ఇవ్వాలనుకుంటారు. అలా ఇచ్చినా అది మనకు ప్రతిఫలము రాదు. అయితే ఏబేలు అంట శ్రేష్టమైన బలి ఇచ్చాడు. ఈరోజు మనం ఏ బలి ఇస్తున్నాము? బలి అంటే ఏమిటి? ఏదో మేకపిల్ల వదిలించి, అయ్యా నా పాపను గడుగు, నీ మందిరం కొరకు ఈరోజు అదేది చికెన్ పెడతాను అంటే సరిపోతుందా? బలి అంటే ఏమిటో తెలుసా? విరిగి నలిగిన హృదయమే అని బలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా,
ఈరోజు నువ్వు శ్రేష్టమైన బలి ఇవ్వాలి, విశ్వాసంతో ఇవ్వాలి, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. దేవుని నమ్ముకోవడం అంటేనే మనలో ఏముండాలి, గట్టి, లేకపోతే నమ్ముకోకుండడమే మేలు అనిపిస్తుంది నాకు. లోకములు కలిసిపో, తర్వాత దేవుడు నీవు ఏం తీర్పు చెప్పుకో. కానీ దేవుని బిడ్డలారా, లోకములోనైనా ఉండు. అందుకే ఇది అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, వెచ్చగానైనా ఉండు. విశ్వాసం లేని వాళ్ళు ఎలా ఉంటారంటే, విశ్వాసం లేని వాళ్ళు నులివెచ్చగా ఉంటారు. దేవుని కొరకు ప్రాణత్యాగం చేయరు, దేవుని కొరకు తెగించరు, దేవుని కొరకు ఏమి చేయరు. వాక్యం అంటుంది, మనము విశ్వాసములో మనము ఎట్లున్నామంట, చచ్చిన వారి వలె ఉన్నాము. మరి బతకాలంటే నువ్వు దేన్ని బతికించుకోవాలి? దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించాలంటే నీలో ఏముండాలి? దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయాలంటే ఏముండాలి? పౌలు, తర్వాత మీరు చదువుకోండి, అపోస్తల కార్యం 1 రెఫరెన్స్ చదివిస్తే సమయం అయిపోతుంది. అపోస్తల కార్యంలో రాయబడి ఉంది, ఒక ఆయన పుట్టుక నుంచే పుట్టుక నుంచి కాడు లేక ఉన్నకాడు ఉంటాడు. ఆ పౌలు గారు చూసి ఆయనకి విశ్వాసం ఉందని గ్రహించి లేచిన్నాడు అన్నాడు. ఏం చూశాడు? ఆయనలో విశ్వాసం చూశాడు. ఈరోజు నీకు రోగాలు బాగా కావాలని నీకేముండాలి? నీ కుటుంబం బాగుపడాలని నీకేముండాలి? సేవకుని కూడా సరిపోతుందా? నీకుండాలి, సేవకునికి ఉండాలి. అది దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కొంతమంది ఏం లేదు, ఇంక మా కొరకు ఉన్నాడు కదా, గాడి తట్టాడు, పని పాటలేనాడు, ఎవరు? సేవకుడు. ఇంకా పలానా బాధ, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, నేను ఎటుకు తిరుగుతుంటాను అంటుంటారు. అది కాదండి. విశ్వాసం అంటే నీ కుటుంబం కట్టుకోవాలన్న విశ్వాసం ఉండాలి, నీ జీవితాన్ని బాగు చేసుకోవాలని విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నవాడు ఎప్పటికీ నీతిమంతుడు అంట విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. అందుకే ఈ మందిర విషయంలో కొన్నిసార్లు నా ప్రార్థన ఏమిటంటే, సేవకుని ప్రార్థన, ప్రభువా డబ్బుంటే ఎవరైనా మందిరాలు ఎన్నైనా కడతారు, విశ్వాసంతో కట్టలేదు. విశ్వాసంతో, ప్రార్థనతో, మోకాళ్ళతో, ప్రయాసతో, త్యాగంతో ఎవరు కట్టలేరు. డబ్బుంటే వాళ్ళని అడుక్కొని ఎన్నైనా కట్టవచ్చు. కానీ నా విశ్వాసం ఏమిటంటే, విశ్వాసంతో మందిరాన్ని కట్టాలి, ప్రార్థనతో దేవుని మందిరాన్ని కట్టాలి, ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన మందిరంతో దేవుని మందిరాన్ని కట్టాలనే ఒక విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే మనం ఏం చేసినా వ్యర్థమైపోతుంది. చదవండి మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. 21:8 త్వరగా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ అగ్ని గంధములు మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఏమిటో తెలుసా? నీవు లోకములో అబద్ధాలాడి ఎన్నైనా తప్పించుకోవచ్చు, లోకములో ఎన్నైనా ఏమని ఇచ్చలుడి చేసి ఏమని చేయొచ్చు. అయితే ఒకరోజు దాని గురించి నువ్వు గుర్తుపెట్టుకో. ఏమిటో తెలుసా? నేను చేస్తే నా ఆత్మ అగ్నిగుండంలోకి వెళుతుందా, నేను చేస్తే లేదా పరలోకానికి వెళుతుందని గుర్తుపెట్టుకోవాలి. పరలోకానికి ఎవరు వెళ్తారో, పాతాళానికి ఎవరు వెళ్తారో, ఇవన్నీ కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. మరి పాతాళానికి రెండవ మరణంలో పాల్పొందేది ఎవరు? అక్కడ కొన్ని విషయాలు కొందరు గురించి రాశారు కదా. అగ్నిగుండంలో పడవేసేది ఎవరు? పిరికి వాళ్ళు అంట. ఇంకా నువ్వు ఇంకా అవిశ్వాసంగా జీవిస్తే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీలో విశ్వాసం లేకపోతే, ఒకరోజు సచ్చిన వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? అగ్నిగుండములో యుగములు నువ్వు కాలుతావు, విశ్వాసం లేకపోతే. అక్కడ అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థకులు, అబద్ధికులు అందరూ ఎక్కడికి వెళ్తారంట? అది రెండవ. దాన్ని తప్పించుకోవడానికి కొరకే నీ విశ్వాసాన్ని నువ్వు చెప్పండి, నీ విశ్వాసంలో నువ్వు కాపాడుకోవాలి, నీ విశ్వాసంని నువ్వు జీవించాలి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 32వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం. త్వరగా 32వ వచనం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 32వ వచనం. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు
సిద్ధపరచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసము. చూడండి, వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఏముంచలేదంటే దేవుని మీద. చెప్పండి ఒకసారి గట్టిగా, లేదు అని చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలు ఏముంచలేదంటే దేవుని మీద. ఏం మేలు చేయలేదు ఆయనకి. వాళ్ళకి ఏం మేలు చేయలేదు. ఏం రోగాలు బాగు చేయలేదా, ఆహారం పెట్టలేదా, అన్నం పెట్టలేదా, దాహం ఇవ్వలేదా, బట్టలు మాసిపోకుండా చూసుకోలేదా, చెప్పులు అరిగిపోకుండా చూసుకోలేదా, పగలు మేఘస్తంభముగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వాళ్ళని కంటి రెప్పల వలె కాపాడినాడే దేవుడు. మరి ఎందుకు వారు విశ్వాసం ఉంచలేదు అంటే భ్రష్టాత్మలు కొన్ని ఉంటాయి. ఏ ఆత్మలు? విశ్వాసం ఉంచని నమ్మలేని కొన్ని భ్రష్టాత్మలు ఉంటాయి. అందుకనే వాక్యం అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి, దేవుడు నా జీవితంలో పలానా మేలు చేస్తాడు, అంతే నమ్మాలి. ఈరోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఇంకో నెలకైనా నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు, అంతే. దాన్నే విశ్వాసం అంటారు. కానీ వీళ్ళంట ఇశ్రాయేలు ప్రజలు బానిస బ్రతుకులో కన్నీళ్లు పెట్టి ఏడ్చారు. ఎప్పుడైతే కొద్ది కడుపు నిండి ఏమండి వాళ్ళకి అన్ని మేలు జరగకంటూ వచ్చేసరికి ఎవరి మీద విశ్వాసం తీసేసుకున్నారు? దేవుడే. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు ఎట్లాగే జీవిస్తున్నారు, మనం కూడా ఈరోజు అలాగనే ఉన్నవేమో. అందుకని విశ్వాసములో మనం ఏం కాకూడదు, చావకూడదు. విశ్వాసములో ఎప్పుడు మనం బ్రతుకుదుముగాక. రెండో పాయింట్ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. త్వరగా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. ఈ మాట బాగా వినండి. ఈ వాక్యాన్ని బట్టి మీకేం అర్థమైంది వినండి. అర్థం కాకపోతే నేను చెప్తాను. ఒకటి, దేంట్లో చచ్చిపోయారు? విశ్వాసములో చచ్చిపోయారు. దేంట్లో మనం ఇంకా చచ్చిపోయామో, కొంతమంది చచ్చిపోతున్నారంటే రెండవదిగా ఏమవుతుందంటే ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే అన్నాడా లేదా? ఉన్నారు. ఎందుకే మహిమ మందిరంలో ఉన్నారు, బయట ఉన్నారు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు? మీరు స్థిరంగా నిలిస్తే మేము. అందరు రెస్పాన్సిబిలిటీ. మీరు స్థిరంగా నిలిస్తే మరి చెప్పండి. మీరు స్థిరంగా నిలిస్తే మేము బ్రతికినట్టే. ఇప్పుడు మీరు అనండి నన్ను, నువ్వు స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టేనండి. ఇప్పుడు నాన్న మిమ్మల్ని అన్నాను కదా, మీరు స్థిరంగా ఉంటే నేను, అంతే కదా. దేంట్లో చచ్చిపోతున్నారు అంటే కొంతమంది స్థిరత్వం. దేంట్లో స్థిరత్వం అంటే చెప్పండి. స్థిరత్వం అంటే మొక్క చిన్నగున్నప్పుడు నీ ఇంటి ముందు నీటి రావాలని నువ్వేం చేస్తావు? నచ్చిన మొక్కను డబ్బు ఎంత పెట్టి కొనుక్కొని కానీ తెచ్చుకొని తిప్పలు పడి కష్టపడి ఎంతో ఒకటి తెచ్చుకొని ఏమండి నాటావు. ఆ మధ్య అక్కేం చేసిందంటే, అది యా చెట్టు? అది మనీ ప్లాంట్. ఏ ప్లాంట్ అది? అంటే డబ్బులు ఏమైనా నాకు ఇంతవరకు తెలియదు ఆ చెట్టు గురించి, ఇంతవరకు చూడలే. ఈమె వెనక వాళ్ళు ఉంటే మనీ ప్లాంట్ అంటే మనీ ప్లాంట్ తెచ్చి ఇంత మొక్క తెచ్చి దానికి కుండ పెట్టి అదేసి వేసింది. అది ఇంతవరకు ఇంత అయిందిలే. నేను అడిగాను, ఏం చెట్టు ఇది? మనీ ప్లాంట్. ఏం మనీ ప్లాంట్ అంటే అది మన ఇంటికుంటే డబ్బు నిలుస్తుందంట అనింది ఈమె. సంపాదించిన కోట్లు లక్షలు పెట్టి సంపాదించిన వాళ్ళు డబ్బులు ఏం మిగలవు. వారానికి 500-600 కానుక మనం వస్తే దాంతో బతుకుతున్నాం. మనకి నిలుస్తారా అని నేను అన్నా. లక్షలు సంపాదించి ఎంత పెట్టి సంపాదించుకుని నిలవవు. అంటే నేను అంటాను, మనుషుడు డబ్బు మూలంగా ఎప్పుడు బ్రతకలేడు. అట్లా ఉంటే అది ఒక 3 ఆచారం అవుతుంది. బ్లెస్ తెచ్చిందంట్లే, ఆమె తప్పేం లేదు. మరి
అట్లా అనుకునేది. వినండి దేవుని బిడ్డలారా, ఈరోజు పౌలు గారు ఎందుకు అన్నాడు ఆ మాట? బాధతో అన్నాడా, సంతోషంతో అన్నాడు ఆ మాట? చెప్పండి. మీరు స్థిరంగా నిలిస్తే మేము, ఇది బాధతో వచ్చిన మాట, సంతోషంతో వచ్చిన మాట? బాధతో వచ్చిన మాటే కదా. అంటే అప్పుడు పౌలు సేవలు ఎంత నలిగిపోయి ఉంటాడు. సంఘం అంటే ఒకరు కాదు కదా, సంఘం అంటే 10 మంది కదా, సంఘం అంటే 100 మంది కదా, సంఘం అంటే 5,000 మంది, సంఘం అంటే క్రమంగా పెరిగేది కదా. మరి ఒకరు బాధ చూడలేక తట్టుకోలేక ఈ రోజులు జుట్టు పీక్కొని ఏమంటే ఎండుకు లేకుండా తయారైపోయి. కానీ పౌలు గారు అంటాడు, వాళ్ళు ఎంత బాధలు పెట్టారు పౌలును, ఎన్ని అవమానాలు పరిచారు, ఎంత హింసించారు, ఎంత దూషించారు, ఎంత తిట్టారు, ఎంత. కానీ పౌలు అంటాడు, మీరు సంఘములో స్థిరంగా ఉంటే మీరు వేలు కానుకేయాల్సిన అవసరము లేదు. మీ ఇంట్లో ఆస్తులు అమ్మి మాకు కానుకేయాల్సిన అవసరము, ఎందుకంటే స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘం ఇది. ఈ సంఘములో అందరూ ఎట్లా ఉండాలంట? చెప్పండి, ఎట్లా ఉండాలంట? స్థిరంగా. అయితే ఇప్పుడు స్థిరంగా లేకపోతే నువ్వు ఏమిట్లో చచ్చిపోయినట్లు? స్థిరత్వములో చనిపోయినట్టు. స్థిరత్వం అంటే ఎట్లా? స్థిరత్వం అనేది ఎవరికి ఉండదు తెలుసా? మానసిక రోగులకు స్థిరత్వం ఉండదు. ఎవరికి? చెప్పండి, ఎవరికి? మానసిక రోగులు ఉంటారు. రోగాలు 4 రకాలు, ఎన్నిసార్లు చెప్తూ వస్తుంటాను. ఒకటి దేవుడు పెట్టే రోగం, ఒకటి సాతాను కలిగించే రోగం, 2 మనకు మనం తెచ్చుకునే రోగం, 3 మానసిక రోగము. అందుకే మనోవ్యాధికి మందు. నువ్వు మందిరానికి వచ్చినా నీ జీవితము అంతే, వాక్యమైన నీ జీవితము అంతే. దాన్ని అంటాడు భ్రష్టు పట్టిన ఆత్మ అని. మానసికంగా ఎందుకు కుమిలిపోతున్నావు? ఓ స్థిరమైన ఆలోచన లేదా, స్థిరమైన మనసు లేదా, స్థిరమైన తలంపు లేవా? కొంతమంది స్థిరత్వం లేదు, మాటకి స్థిరత్వం లేదు, ప్రవర్తనకి స్థిరత్వం లేదు. బైబిల్లో ఈ మాట నేను చదివినప్పుడు ఒక ఆయన నాకు గుర్తొచ్చిందే ఒక ఆయన. ఎవరైనా చెప్పండి, ప్రైజ్ ఇద్దాము ఆగస్టు 15కి. స్థిరత్వం లేకుండా దేవుని వెంబడించారు చూడండి. ఎవరైనా మాకేం తెలుసప్ప అంటారేమో. ఎవరు తెలుసా? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. ఎవరైనా సరే, ఇంకొక ప్లాన్ ఇస్తాను. ABCD అని పెడదామా? 4 పేర్లు చెప్తాను, దాంట్లో పేరని చెప్పండి. 1 తోమా, 2 పేతురు, 3 యూదా, 4 తిమోతి. ఈ 4 ఎవరు స్థిరత్వంగా లేకున్న వాళ్ళు? నేను అదే అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఆఖరిలో బైబిల్ పిచ్చి పెడదాము అనుకుంటున్నాను. మీరు ఒక్క మార్కు కూడా తెచ్చుకోలేదు లేరు. ఎవరు తెలుసా? పేతురే. ఎవరండి? చెప్పండి, ఎవరు? ఎట్లన్నా పేతురు అనవచ్చు. మీరు చెప్పమంటారా? వినండి. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? ముగిచ్చేస్తున్నాను, సమయం చూస్తున్నారు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. 12 మందిలో 12 దిక్కులు ఒక్కొక్కడు ఉన్నాడు. యేసు ప్రభుకు మన అట్ల వాళ్ళు అయితే ఇంకా మీదొద్దు, పోటర్ మీ స్నేహం వద్దానికి. యేసు ప్రభు కదా, ఓర్పు సహనం కలిగిన వ్యక్తి, గట్టి గుండె కదా, తట్టుకొని ఉన్నాడు. ఈ పేతురు యేసు ప్రభుతోని అందరికంటే ముందు పిలువబడింది ఎవరు? శిష్యులు అందరికంటే పేరు పెట్టి పిలిచింది ఎవరిని? పేతురునే. పేతురును నన్ను వెంబడించి. పేతురే అక్కడున్నాడు ఒకప్పుడు, చేపలు పట్టుకుంటూ సముద్రంలో వలలు వేస్తూ తన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పేతురు నీకు నుంచి చేపలు పట్టేవాడు కాదు, మనుషులు బట్టి జాలివిగా నన్ను వెంబడించు అన్నాడు. వచ్చాడు. వచ్చినంత స్థిరంగా ఉండాలొద్దా? స్థిరత్వం అనేది కోల్పోయాడు. ఎట్లా తెలుసా? అంతవరకు బాగానే ఉన్నాడు, 3 ఏళ్ళ సేవ బాగా జరిగింది. ఆఖరికి అర్థం సంవత్సరం ఉంది కదా యేసయ్య జీవితంలో. 3 ఏళ్ళు బాగానే ఉన్నారు యేసు ప్రభు దగ్గర. ఇంక యేసయ్య అద్భుతాలు, ఆశ్చర్యకరుడు, సూచక్రియలు అన్నీ చూస్తున్నారు. అన్నీ చూసిన తర్వాత ఆఖరికి అర్థం సంవత్సరంలో ఆఖరి దినాల్లో యేసు ప్రభుని ఇంకా గడియలో పట్టుకొని పోతారు అన్నప్పుడే, ఒకరోజు ముందే ఆయన ప్రభు బల్ల ఆరాధనలో అందరికీ ప్రభు బల్ల ఇస్తూ ఉంటే ఇంకా అప్పుడు ఒక మాట అన్నాడు. ఆ మాట అన్నాడు, ఏమంటారు చెప్తాడు? యేసు ప్రభు అంటాడు,
మీలో ఒకడు నన్ను, వాళ్ళందరూ అన్నారు మొక్కలు చూసుకొని మేము కాదు యూదేశ్వరైతే ప్రభు బలంలో లేకుండా పోతాడు. ఆయన ఎంత భ్రష్టపట్టిన ఆత్మ చూడండి. ప్రభు బల్లకు వచ్చి కూడా ప్రభు బలలో పాల్పోకుండా పోయాడు. దానికి మించిన శాపం మరొకటి లేదు. బాప్తిసం తీసుకొని ప్రభు వల్ల ఎందుకంత నిర్లక్ష్యం? కొంతమంది ప్రభు బల్లకు వస్తారు, దేవుని మందిరానికి వస్తారు, ప్రభు బలలో చేయవేరు. మరి ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఎందుకు నువ్వు మారు మనసు పొందుతానన్నావు? ఈ యూదేశ్వరత లేచిపోయాడు. ఆ యేసు ప్రభు వారు అందరూ మిగిలిన వాళ్ళతో అంటాడు, రేపు నన్ను పట్టుకొని పోతారు, నన్ను చంపుతారు, నన్ను సిలువ వేస్తారు. మరలా 3వ రోజున ఈ పేతురు ఏమంటాడు? చదవండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదన నేను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడు అభ్యంతర పడినని ఆయనతో. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదు అని నీతో నిత్యముగా. పేతురు ఆయనను చూచి, ఏమంటాడు ఇప్పుడు? ఎరగన అన్నాడా? ఎరగతానన్నాడా? ఎరగనంటే అర్థమేమి? బాగా ఉంటుంది. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను. అర్థమైందా? అంటే ఇప్పుడు పేతురు ఏమంటాడు? నేను నీతో కూడా చావాల్సి వస్తే నిన్ను ఎరగనని ఎవరితో అన్నాడంట? వాళ్ళతో అనని చెప్పాడు. అంటే యేసు ప్రభుతో డైరెక్ట్ ఏమన్నారు? ప్రభువా నన్నేం తక్కువ అనుకుంటువే అంటే మన భాషలో, నిన్ను ఎవడు చెయ్యి ఎవడని వేస్తే నా మీద నీవు చేస్తే నేను చచ్చినట్లే, నేను చేస్తాను, నీ కొరకు ప్రాణం పెడతాను అన్నాడు. అన్న మాట ఇప్పుడు ఎట్లుండాలి? స్థిరంగా ఉండాలొద్దా? ఆ మాటను కాపాడుకున్న వాళ్ళొద్దా? యేసుప్రభుని పట్టుకున్నారు. యేసుప్రభుని పట్టుకుని వస్తే పట్టుకుని వెంటనే వచ్చి చెవులు నరికాడు. పేతురుతో దేవుడు అంటాడు, పేతురు కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే నాశనం అవుతాడు. మనుషుడు ఏది విత్తుకుంటే ఆ పంట నువ్వు అట్లా పని చేయకూడదని చెప్పి తెగపడిన చెవులను తిరిగి అతికించాడు. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. మనకి ఎవరైనా చిన్న హాని చేస్తే సత్యంత వరకు మాట్లాడడం, ఎవరైనా చిన్న పోని ఏదన్నా తప్పు చేస్తే సత్యంత వరకు వాళ్ళ మీద కోపం ద్వేషం పెంచుకుంటాం. కానీ యేసయ్య వాళ్ళ శత్రు చెవులు కూడా వచ్చి కత్తితో మనం ఎప్పుడు కత్తి మొత్తానికి ఇంకా అయిపోయింది. ఇప్పుడు యేసుప్రభుని పట్టుకొని తీసుకొని పోయి అప్పుడు యేసుప్రభుని పట్టుకోగానే అక్కడ ఎంతమంది శిష్యులు? 12 మంది కదా. 12 మంది ఉన్నారా? ఒక్కడని ఉన్నాడా? ఒక్కరు లేరు. 12 మంది 12 దుక్కులు పారిపోతే యేసుప్రభుని పట్టుకొని పోయారు. కానీ పేతురు యేసయ్య మీద ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, కానీ ఆయన కొరకు ప్రాణత్యాగం చేద్దామనే ధైర్యము లేదు. యేసుప్రభుని అంత దూరం పట్టుకుని పోతుంటే ఈ పేతురు ఒక్కడే ఇట్లా చూస్తున్నాడు. ఎవరో సెలమంటే ఆ దినం సెలవు కాలం. యేసుప్రభుని పట్టుకొని సిలువ వేసింది ఏ కాలము? ఈ దినాల్లో ఏ కాలం చేస్తున్నారు? గుడ్ ఫ్రైడే పండుగ. చూడండి ఎంత వాక్య విరుద్ధాలు. అట్లా చేసి అవన్నీ ఇంక రెఫరెన్స్ ఇప్పుడు చెప్తారండి. ఇంకా అట్లా చేసి మొత్తానికి చలి కాసుకొని అట్లా ఉంటే ఒక చిన్న బాబు చూసి ఏమంటది? ఇతడును యేసయ్య శిష్యుడే అంటే ఆయన ఏమంటాడు? చదవండి, అక్కడే అదే వచనంలోనే మత్తయి సువార్త 69వ వచనం చదవండి. 69వ వచనం అదే అధ్యాయంలోనే 26:69. పేతురు వెలుపట ముగింటను కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని ఎద్దుకు వచ్చి, నీవును గలిలయుడు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని. అంటే అప్పుడేమన్నాడు? నీ కొరకు నేను ప్రాణము. ఇప్పుడు నీవు కూడా యేసు ప్రభు శిష్యుడే కదా,
అని అనేసరికి ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు యేసు ప్రభుకి ఏ సంబంధము. దీన్ని ఏమంటారు? దీన్ని స్థిరత్వము లేని ఆలోచన, స్థిరత్వము లేని మాట. నీతిమంతుడు అంట మాట ఇచ్చిన తర్వాత తనకు నష్టపోయిందని తెలిసి కూడా మాట ఇచ్చిన దాని వెనుక తీసుకోడు. నీతిమంతుడు అయితే అట్లా చేస్తాడు, అనీతిమంతులు అయితే మాట ఏదో. నమ్మేవాళ్ళు ఉండాలి కానీ కొంతమంది బలి చెప్తుంటారండి. దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎడగట్టుకోవాలి తెలుసా? ఇసుక మీద కట్టుకుంటే నీవే ఒకరోజు కూలిపోతావు. దేవుడు నిన్ను ప్రేమించి ఎందుకు చెప్తున్నాడు తెలుసా? బండ మీద ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ జీవితాలు ఎప్పుడు సుఖ సంతోషాలుగా ఉంటాయి. ఇసుక మీద కట్టుకుంటే ఒకరోజు నీ ఇల్లు కూలిపోతే నీవే కదా కన్నీళ్ళు విడిచేది, నీవే కదా బాధపడేది, నీవే కదా దుఃఖపడేది. మరి స్థిరంగా ఉన్నావా? స్థిరత్వం అనేది నీలో ఉందా? స్థిరత్వం లేకుండా ఏమండి నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటున్నావు భూమి మీద. ఏది? అందుకని కొంతమంది స్థిరత్వములు ఏమైపోయారు? చచ్చిపోయారు. గళితులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఇది ఒక్కరే చదవండి, ముగించేస్తాను. గళితులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోవద్దు. ఒకప్పుడు మీరు సాతాను బంధకంలో ఉన్నారు, చిక్కుకున్నారు. ఒకప్పుడు ఏమండి ఏమేమి విషయాల్లో మీరు చిక్కుకొని ఉన్నారు. అట్లాంటి మిమ్మల్ని ఆ సాతాను చెరసాల నుంచి దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని విడిపించాడు. విడిపించి మీకు స్వాతంత్రం ఇచ్చి, ఏమండి స్వాతంత్రం ఇచ్చి నీకు రక్షణ మార్గం నడిపించి దేవుడిని నేను స్థిరంగా నిలబెట్టాలని దేవుడు చూస్తే నీవేం చేస్తున్నావు? స్థిరత్వం లేకుండా, ఒక మాటలో స్థిరత్వం లేదు, ఒక ప్రవర్తనలో స్థిరత్వం లేదు, దేవుని నమ్మే విషయంలో స్థిరత్వం లేదు, విశ్వాసంలో స్థిరత్వం లేదు. అందుకని మన మాట అవునంటే కాదంటే చెప్పండి. అవునంటే ప్రాణం పోతుందంటే చేస్తానంటే చేస్తాను, లేదు చేయనంటే ఉంటానంటే అంతే చాలు. మన గురించి తప్పుగా అనుకున్నా పర్లే, మన గురించి నానా రకాలు అనుకున్నా పర్లే, మన గురించి చెడుగా అనుకున్నా పర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి, ఏమండి ఉన్నది ఉన్నట్లుగా చెప్పి అలా జీవించగలిగితే దేవుడు యథార్థవంతులని ఎట్లా చేస్తాడు? వాడు వంశాన్నే అభివృద్ధి చేస్తాడు. దేని బిడ్డలు స్థిరత్వంగా మనం ఉండాలి. ఇంకా స్థిరత్వంగా లేకుంటే ఎట్లా? ఈ దినాల్లో కూడా 2 నాలుగు ఆ సంఘం, 2 నాలుగు ఈ సంఘం, 2 నాలుగు ఆ సేవకుడు, 2 నాలుగు ఈ సేవకుడు, 2 నాలుగు ఆ బోధ, 2 నాలుగు ఈ బోధ. ఏ బోధలను కట్టబడుతున్నావు? ఏ సంఘంలో కట్టబడుతున్నావు? అలాగే కదా నీ విశ్వాసం దెబ్బతీసుకునేది. దేవుడు ఒక ఆత్మీయ సంఘం ఇచ్చినప్పుడు ఆ సంఘంలో స్థిరంగా ఉండు. ఓ సేవకుడు నమ్మకంగా ఆత్మీయంగా నీకు కనబడ్డా అదే సంఘంలోనే ఉండు. మరొక సంఘం వైపు చూడొద్దు, మరొక సేవకుని మాట వినొద్దు. ఈ దినాలు మంచివి కావు. ఏ పుట్లో ఏ పాము ఉంటుందో అంటారు కదా కొంతమంది. ఏ పుట్లో పాము అన్నాక ఒకటి ఏదో ఒక రోజు ఈరోజు ఇవన్నీ ఒకటే గద్దిస్తురా అని చెప్పి ఏరేదానికి పోతే అనుకో, ఆడే నేను ముద్దు పెట్టుకుంటారా? నేనేమి తోముతారా? నేనేమన్నా పూలదండ వేస్తారా? దేవుని బిడ్డలారా, సేవకుడు ఏం చెప్తాడంటే బాగుపడాలని చెప్తాడు కానీ చెడిపోవాలని ఆత్మీయ సేవకుడు చెప్పడు. ఈరోజు మన జీవితంలో ఒకసారి గ్రహించుకుందాం. ఇక నుంచైనా మనం దేంట్లో చావకూడదు. చెప్పండి, ఎన్ని పాయింట్లు చెప్పాను? 2 చెప్పాను. 3వ పాయింట్ చెప్పడానికి మీకు నిద్ర వస్తుంది, నాకు సోపుకు లేదు. 2 పాయింట్లు చెప్పాను. వచ్చే వారం మీకు మిగిలిన ధ్యానం చేసుకుందాం. చెప్పండి, దావీదు గారు ఏమన్నాడు? చెప్పండి, దావీదు గారు ఏమన్నాడు? నేను సావను. యోనేమన్నాడు? ఏలి ఏమన్నాడు? యోహాను ఏమన్నాడు? హిజ్కియా ఏమన్నాడు? నాకు ఆరోగ్యం ఇచ్చావు కదా నిన్ను, నాకు బ్రతికినిచ్చావు కదా నేను నిన్ను స్తుతిస్తాను అన్నాడు. అయితే దావీదు మాటను మనం పట్టుకుందాం. యోన మాటను పక్కన పెట్టు. ప్రవర్తన కాదు మాట. ప్రవర్తన వేరే, మాట వేరే. ఏలియా మాట పక్కన పెట్టు, యోహాను మాట పక్కన పెట్టు, హిజ్కియా మాట పట్టుకో, దావీదు వాక్యాన్ని పట్టుకో. దావీదు అన్నాడు, ఎన్ని శోధనలు దావీదుకి రాలేదు, శోధనలు బాధలు రాలేదా అని. అందుకు ఎన్ని బాధలు వచ్చినా ప్రభువా నేను
సావను. మనం చచ్చిపోయినా కూడా మనం బ్రతకాలంటే ముందు మన జీవితాన్ని మనము నీతిని బ్రతికినప్పుడు, చచ్చిపోయిన తర్వాత 10 మంది మనల్ని ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? పలానా ఆయన ఉండేవాడండి సంఘంలో, పలానా అక్క ఉండేదండి, పలానా అమ్మ ఉండేదండి, పలానా తమ్ముడు ఉండేవాడండి, వాళ్ళు ఇంకా కొన్నాళ్ళు బతికింటే బాగుండండి. అట్లాంటి సాక్ష్యం సంపాదించుకున్నప్పుడే చచ్చిపోయిన నీ నీతి క్రియలే నిన్ను బతికిస్తాయి. ఈరోజు నీ కొరకు నీ క్రియలే దేవుని నీ ఎంట వస్తాయి. ఈ లోకంలో సంపాదించుకున్న ఆస్తులు రావు, అందచందాలు రావు, అన్నదమ్ములు రారు, అక్క చెల్లెలు రారు, కట్టుకున్న భార్య భర్తలు నీ వెంట రారు, స్నేహితులు ప్రాణ స్నేహితులే నీ వెనక రారు. ఒకరోజు నువ్వు ఒక్కొంటరే చస్తావు. చచ్చిన నీ వెంట ఏమొస్తాయి? నువ్వు బ్రతికిన విధానాలు, క్రియలు ఉంటాయే, ఆ క్రియలు నీ వెంట. ఆ దేవుడు నిలబడి అప్పుడు నువ్వు వచ్చు ఆయన నీతిమంతుడు అంటే, ఆ దేవుడు అంటాడు, రే నీ క్రియలు నీ గురించి, నా క్రియలే నా గురించి. ఆ రోజు తీర్పు దినమున మనం ఎలా తప్పించుకుంటాం? రెండవ మరణంలో మనం చనిపోకున్న ముందే మొదటి జన్మలోనే మనం అందరం కూడా మారు మనసు పొందుదుముగాక. అందరి తల నుంచి కళ్ళు మూసుకు